ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రాను రాను అసలు కక్ష సాధింపు రాజకీయాలు అయిపోతున్నాయి. రెడ్ కుటుంబ బుక్ తగాదలు, బుక్కులు రెడ్ బుక్ రాసుకోవటము, రాజ్యాంగం అసలుకి ఇన్ని కోట్ల మంది నమ్మి మీకు ఓట్లేస్తున్నప్పుడు అసలుకి కుటుంబం కోసం బుక్కులు రాసుకుంటున్నాము, మీ మీద మేము కక్షలు తీసుకుంటాం, మేము వచ్చిన తర్వాత మీ మీద కక్షలు తీసుకుంటాం, రపరప కోస్తాం. అసలుకి జనం చూస్తుంటే అసలు ఈలక మనం ఓట్లేస్తుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వాస్తవంగా రప్పరప్ప అనిపించట్లేదా మీకు? వాస్తవంగా ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి కొన్ని న్యూస్లు కొంచెం వింటుంటారు కదా, ఇప్పుడు ఖాళీగా ఉండి కొంచెం ఏమనిపిస్తుంది ఓవరాల్గా చూస్తున్నప్పుడు? ప్రజలు వీళ్ళకైనా ఓట్లేసింది వాళ్ళు అనుకుంటున్నారు మేము వెళ్ళినప్పుడు. మీకు అనిపించట్లేదా మాకా వీళ్ళు ఓట్లేసింది పాపం ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ఇప్పుడు ఇలానా మనం మాట్లాడాల్సింది, ఇలానా మనం ఉండాల్సింది, ఇదా రాజకీయం అంటే, ఇది కదా కోరుకుంటుంది అని అనిపించట్లేదా నిజంగా పరీక్షిత్ రాజు గారు మీకు? రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని ఫస్ట్ వచ్చి విధ్వంసంతో గవర్నమెంట్ని మొదలు పెడితే ఇంకేం గవర్నమెంట్ నడుస్తుంది? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పీస్ఫుల్ వాతావరణం, శాంతి భద్రతలు అంటే ప్రశాంతంగా ఉండేటట్టు సిగ్నల్ ఇవ్వాలి గవర్నమెంట్ అన్నది. ఒక ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయి ఒక మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఆయనే లీడ్ చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అనుకొని. ఇది ప్రజల కోసం తెచ్చిన ప్రభుత్వం కాదు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ తల ఈగోలు తీర్చుకోవడానికి, వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఈ రాష్ట్రం ఒక వేదికగా వాళ్ళు ఇదొక బ్యాటిల్ గ్రౌండ్గా తయారు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? డిజిటల్ బుక్ అనేది ఏంటంటే, ఎవరైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టుకొని అన్యాయంగా ఎవరి మీదైతే తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపులు జరిగాయో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తామంటున్నారు. చట్టం ముందు నిలబెట్టి అది కూడా చట్టం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేటట్టు చూస్తాము. దట్ ఈస్ డిజిటల్ బుక్. అంతేగాని మన ఈగోలు తీర్చుకొని ఎవరు పడితే వాళ్ళ మీద కక్షలు తీర్చుకోవడానికి డిజిటల్ బుక్ అని ఎక్కడ ఆయన అనట్లే. అక్కడే మిస్కన్సెప్షన్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది డిజిటల్ బుక్ అనేది ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగం అని పెట్టి పోలీసులను కూడాను వాళ్ళ సొంత మనుషులుగా వ్యవస్థగా మార్చుకొని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి, ఆ పిటి కేసులు పెట్టి 10 సార్లు తిప్పి రిమాండ్లని, మామూలు కేసులు 14 రోజులు రిమాండ్ అని జైల్లో పెట్టి హింసలు పెట్టి, ఎక్కడో ఉన్న సోషల్ మీడియా ఎప్పుడో 4 సంవత్సరాల ముందు జరిగిన సోషల్ మీడియాకి ఈరోజు మా కురుపంలోని ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక పోస్ట్కి మా జిల్లాలో మా నియోజకవర్గం కురుపం అంత మారుమూల దగ్గరికి అక్కడ కేసులు పెట్టడం, కంప్లైంట్లు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో 4 సంవత్సరాల తర్వాత దానికి వాళ్ళు అనమాట ఈ స్టేషన్లు తెచ్చి ఇక్కడ తిప్పుకొని 4 రోజులు తిప్పి జైల్లో పెట్టి, ఇవన్నీ వ్యక్తిగత కక్షలకు కాదు కదా రాజకీయాలు చేసేది. ఈ రాష్ట్రాన్ని ఇక్కడ వేదికగా చేసింది. ఇదేంటి ఎలక్షన్స్కి అంటే మీరు కంటెస్ట్ చేయకముందు వేయించుకున్నారా వైఎస్ఆర్ అని, లేకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత? 2014 గెలిచిన తర్వాత. అదేంట ఎవరైనా జగన్ గారు పేరు వేయించుకుంటారు, మీరు వాళ్ళ నాన్నగారు పేరు వేయించారు? అసలు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని. చదువుకునే టైం నుంచి 2004 డిగ్రీ చదువుకునే టైంలో కూడా మాకు హాస్టల్ యుద్ధాలు అయ్యాయి మాకు అటేపు టీంకి. ఓకే. రాజశేఖర రెడ్డి గారి గురించి చదువుకునే టైంలో అంత వీరాభిమాని రాజశేఖర రెడ్డి గారికి. ఆయన చనిపోయినప్పుడు కూడా తిండి మానేయడం, ఏడవడం అవన్నీ జరిగినాయి. ఆయన అంటే చాలా అభిమానం. సో అందుకే టాటూ వేసుకున్నాను నేను 2015-16 ఆ టైంలో. అప్పుడే ఎమ్మెల్యేలని జంపింగ్ ఎమ్మెల్యేస్ 23 ఎమ్మెల్యేస్ 23 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఆ టైంలో అందరిని ఇది చేస్తున్నప్పుడు ఎంత చెప్పినా ఇది ఆగేది కాదు, వాళ్ళు వచ్చి ప్రలోభ పెట్టడం ఆగేది కాదు. లైఫ్ లాంగ్ కట్టికాలే వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీతోటే ఉంటామన్న మెసేజ్ ఇవ్వడం కోసం నేను ఆ రోజు స్టార్ట్ చేయించుకున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.